పంపకాలు. రాత్రి 9 గంటలు. ఒక కార్పొరేట్ హాస్పిటల్. అంతిమ గడియల్లో ఒక వ్యక్తి తన భార్య, పిల్లల్ని పిలిచి చివరి మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. నా స్వయం శక్తితో ఎన్నో సంపాదించాను. వాటిని జాగ్రత్తగా కాపాడండి. పెద్ద కొడుకుని పిలిచి, నాయనా, హిమాయత్ నగర్లోని నా 15 బంగళాలు ఇక నీవే. కూతురితో, ఖైరతాబాద్లోని 14 బంగళాలు నువ్వు తీసుకో. చిన్న కొడుకుని చూస్తూ, నువ్వు చిన్నవాడివి, నీ భవిష్యత్తు చాలా బాగుండాలి. అందుకే దిల్సుఖ్ నగర్లో నాకున్న 20 కమర్షియల్ బిల్డింగులు నువ్వు తీసుకో. పెళ్ళాం వైపు చూస్తూ, రాజ్యం, నేను లేని లోటు నీకస్సలు తెలియకూడదు. అందుకే అందరూ మన ఆత్మీయులే ఉండే నల్లకుంటలోని మన జనప్రియ అపార్ట్మెంటులోని 15 ఫ్లాటులు నువ్వు తీసుకో అని చెప్పి, తన కష్టపడి సంపాదించుకున్న యావదాస్తిని సమానంగా పంచానన్న తృప్తితో ప్రాణాలు విడిచి దైవలోకానికి ప్రయాణమయ్యాడు. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న నర్సు, మీరందరూ అదృష్టవంతులమ్మా. ఇంత మంచి వ్యక్తి చివరి నిమిషంలో అందరినీ తృప్తిపరుస్తూ, ఆఖరికి ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోకి 5 లక్షల బిల్లు చేసి మరీ చనిపోయారు అంది. అప్పుడా పెళ్ళాం, అవునమ్మా, అవును. ఆయన పంచి ఇచ్చింది తెల్లారగట్ట నిద్రలేచి పాల ప్యాకెట్లు వేసే గిరాకీల కొంపలు. ఇక మీ హాస్పిటల్ బిల్లు ఆరోగ్యశ్రీ కార్డు తల్లి. నర్సు స్పృహ కోల్పోయి కింద పడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.